రైట్. హైడ్రాను కావాలనే హైడ్ చేస్తున్నారా? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అలాగే స్టూడియోలో నాతో పాటు ఉన్నారు దాసోజు శ్రవణ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్కారం శ్రవణ్ గారు. నమస్కారం అండి కత్తి వెంకటస్వామి గారు. నమస్తే వెంకటస్వామి గారు, చాలా ఆర్భాటంగా 6 నెలల క్రితం ఏర్పాటైనటువంటి హైడ్రా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసింది. రాజకీయ ఒత్తిళ్లకు కూడా తలొగ్గకుండా ఏమాత్రం వాటన్నిటినీ కూడా లెక్క చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, హైడ్రా కావచ్చు. అయితే ఎందుకు మరి ఇప్పుడు సైలెంట్ అయింది? దీని వెనక ఏదో బలమైన కారణం ఉండుండొచ్చు అనేది ప్రజల నుంచి కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు కానీ అడుగుతున్నటువంటి ప్రశ్న. హౌ డు యూ జస్టిఫై ఇట్? ఆర్భాటం అంటూ కాదు, అవసరం. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలోను అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములు, ఆక్రమణలు ఇవన్నిటిని కూడా నిగ్గుదేర్చాలనేటువంటి సదుద్దేశంతో స్టార్ట్ అయినటువంటిది హైడ్రా. సో అయితే ఏ మంచి పని మొదలుపెట్టినా దానికి ఆటంకాలు కలగడం అనేటువంటిది సహజం భారతదేశం. అదే రకంగా ఇక్కడ కూడా అనేక రకాలైన ఒత్తిడులు వచ్చినాయి. కానీ ఒత్తిళ్లను తట్టుకొని కూడా ముందుకెళ్ళినటువంటి సందర్భం. సో చివరికి హైకోర్టు లెవెల్లో ఇంటర్ఫరెన్స్, కొన్ని నియమాలను కొన్ని అతిక్రమించిందని వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు ఏవైతే చర్యలు తీసుకోవాలా హైకోర్టు మీద ఉన్నటువంటి గౌరవంతో హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో అదే రకంగా కొంతమంది సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అంటే ఎక్స్పర్ట్స్ రూపంలో కావచ్చు, ఇక్కడ ఎక్స్పర్ట్ రూపంలో కావచ్చు, కొంతమంది మంచి సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ మనం ఒక్క ఘాటన కట్టలేము. రాజకీయ ఉద్దేశంతో కొంతమంది మాట్లాడుండొచ్చు, కానీ అందరిని ఒక ఘాటన కట్టకుండా మంచి సలహా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి సలహాను ఉపయోగించుకొని తర్వాత హైకోర్టులో వచ్చినటువంటి సూచనలకు మేరకు కొంత దానికి సంబంధించినటువంటి అవి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ దృష్ట్యా కొంత సమయం తీసుకుంటున్నమాట వాస్తవమే. కానీ భవిష్యత్తులో ఆల్రెడీ ఏదైతే అంటే కొన్ని పొరపాట్లు జరిగినాయి అనేటువంటిది కూడా మనం అంటే యాక్సెప్ట్ చేయక తప్పదు. కొన్ని చోట్ల అధికారుల యొక్క అత్యుత్సాహం కావచ్చు, లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, దాంతో కొంతకి జెన్యూన్ వాళ్ళకు కూడా నష్టం జరిగినటువంటి సందర్భాన్ని కూడా గమనించిన దృష్ట్యా వాటిని అన్నిటినీ మనం సరి చేసుకొని భవిష్యత్తులో ఈ రకమైనటువంటి వివాదం కానీ ఈ రకమైనటువంటి ఇబ్బందులు కానీ రాకుండా ఉండడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో కొంత స్లో అయినట్టు కనిపించినా ఒక చట్ట పరంగా వచ్చినటువంటి హైడ్రా డెఫినెట్ గా ఇప్పటి వరకు కూడా సాధించిన విజయాలను కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఎన్ని చోట్ల మనము ఎంత ప్రభుత్వ భూమిని మనం చేసుకున్నాం, ఎన్ని అక్రమ కట్టడాలు అంటే ఎన్కన్వెన్షన్ లాంటి దాన్ని ముట్టుకోవడానికే గత ప్రభుత్వం ఇట్లా ముట్టుకున్నట్టు చేసి వాళ్ళతో ఏదో కాంప్రమైజ్ రా లేకపోతే కోర్టు అన్నారు ఏదన్నారు, మొత్తం మీద అయితే అది ముట్టుకోవడానికే భయపడేటువంటి పరిస్థితిలో ఇలా దాంతోటే ప్రారంభించి ముందుకెళ్ళినాం. అయితే కొన్ని విమర్శలు ఉన్నాయి. డెఫినెట్ గా కొంత బడాబాబులను ఎగ్జామ్షన్ చేసిందనేటువంటి విమర్శ ఉన్నది. అది తాత్కాలికమే. వాళ్ళు రకరకాల ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి కావచ్చు, లేకపోతే కోర్టుల ఇంటర్ఫరెన్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, ఇంకా కొన్ని టెన్షన్స్ కు దారి తీసేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా ప్రభుత్వం కొంత సమయం పాటిస్తుంది తప్పితే ఎవరికి తలొగ్గి ముందుకు పోవాలనే ఇందుకు తలొగ్గే ఉద్దేశంలో మేము లేం. డెఫినెట్ గా హైడ్రా ఏదైతే సదుద్దేశంతో పెట్టినామో ఆ ఉద్దేశాన్ని ముందుకు తప్పనిసరిగా తీసుకుపోతాం. అందులో ఎలాంటి శశభిషాలు అక్కర్లేదు. వెంకటస్వామి గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, ఎన్కన్వెన్షన్ గతంలో మరి ప్రభుత్వం టచ్ చేసి బీఆర్ఎస్ హయాంలో అలా టచ్ చేసి వదిలేశారు, దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అని అన్నారు. మరి అలాంటివి విమర్శలే ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా ఎదుర్కొంటుంది. వాటికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? అంటే ఏదో కంటికి కనపడని ఒప్పందాలు ఏవో జరుగుంటాయి అనే దానికి మీరు ఇచ్చే వివరణ? ఒప్పందాల కంటే ఒత్తిడిలు అనొచ్చు మనం. ఓకే, ఒత్తిడిలు తర్వాత ఒక పక్కన ఏం ఒత్తిళ్ళు ఉన్నాయి? ఏం ఒత్తిళ్ళు అంటే ఇప్పుడు ఒక పక్కన కోర్టు ఇంటర్ఫరెన్స్ ఉన్నది, ఇంకొక పక్కన
అది రాజకీయ ఒత్తిడులను పెంచినారు. తర్వాత ఈ రకమైనటువంటి సెన్సిటివ్, హైదరాబాద్ అంటేనే కొంత ఇది రిలీజియస్ సెన్సిటివ్నెస్ ఉన్నది. దాన్ని కూడా ఆసరా చేసుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక సంయమనం పాటిస్తుంది, కానీ అనుకున్న సంకల్పాన్ని మాత్రం వెనక్కి తీసుకుపోయే సవాల్ అయితే లేదు. అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, వాళ్ళకి సమర్థత ఉంది, వాళ్ళకి డబ్బు పెట్టుకోగలరు కాబట్టి ఒత్తిళ్లు తీసుకొచ్చారు, మీరు ఆగారు. మరి పేదల పరిస్థితి ఏంటి? నేను అదే చెప్తున్నా కదమ్మా ఇందాక, కొన్ని పొరపాట్లు జరగకుండా ఆ పొరపాట్లకి వాళ్ళకి బాధ్యత వహించి మీరు ఏం చేయబోతున్నారు? మేమే బాధ్యులం. దాంట్లో ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే మంచి పని చేయాలనుకుంటుందో, మంచి పని చేస్తున్న సందర్భంలో జరిగినటువంటి నష్టాన్ని పూరించాల్సిన సంపూర్ణ బాధ్యత ఆ ప్రభుత్వం మీదనే ఉంటది, ఆ అధికారుల మీదనే ఉంటది, డెఫినెట్ గా మా పార్టీ మీదనే ఉంటది. దాంట్లో మేము తప్పుకునేటువంటి అవకాశమే లేదు. తప్పుకుంటే కూడా అది సమంజసం కాదు. అది అంటే సమాజం హర్షించదు. సమాజం హర్షించని విషయాలను చేయడం అనేటువంటి మా పార్టీ కూడా అది గొడ్డలి పెట్టి అవుతుంది భవిష్యత్తులో. డెఫినెట్ గా దానికి సంపూర్ణ బాధ్యత మాదే. ఆ జరిగినటువంటి నష్టాన్ని కావచ్చు, లేకపోతే పొరపాటును మాట్టు డెఫినెట్ గా రెక్టిఫై చేసుకొని పోయినప్పుడే అది విజ్ఞత అనిపించుకుంటది. లేకపోతే మేము కళ్ళు మూసుకొని వెళ్ళిపోయినట్టే గుడ్డెది చేయబడ్డట్టుగా ఉండకూడదు కదా. సో దట్స్ ద రీజన్ వై. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ ఎ డ్యూ రెస్పెక్ట్ టువర్డ్స్ ద కోర్ట్స్ అండ్ జస్టిస్ వైపు మాకు ఉన్నటువంటి రెస్పెక్ట్ దృష్ట్యా అక్కడి నుంచి వచ్చినటువంటి సూచనలు కూడా పాటించాల్సినటువంటి బాధ్యత, లేకపోతే వాళ్ళకి వివరణ ఇచ్చి ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఒక ప్రభుత్వంగా మాకు ఉంటది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో కొంత డిలే కావచ్చు. ఆ డిలేకు ఇక ఏవేవో మసిపూసి మారడికాయలు చేసి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం ప్రతిపక్షాల మిత్రులు చేస్తారు. కాబట్టి అది సహజంగా, అంటే ఈ ప్రతిపక్షాలు ప్రజాపక్షంగా కాకుండా కేవలం విమర్శ పక్షాలుగానే ఉన్నాయి కాబట్టి వాళ్ళు విమర్శ చేయడమే సరిపోతుంది తప్పితే, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు కదా, మీరు సలహాలు ఇవ్వండి ఏం చేద్దాము, అది మూసీ విషయం కావచ్చు, హైడ్రా విషయం కావచ్చు, మీరు ముందుకు వచ్చి సలహా ఇవ్వండి అంటే మాజీ ముఖ్యమంత్రి సహా ఎవరు కూడా ముందుకు వచ్చినటువంటి సందర్భం లేదు కదా. సో we are doing well and we'll do well definitely. సో మీరైతే ప్రజాక్షేమం అలాగే పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళు అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం ఏదో విమర్శలు చేస్తున్నారంటారు, రైట్? ఓకే. రాజకీయ ఇప్పుడు నేనేమంటున్నానంటే విమర్శ లేకుండా ఉండదు. డెఫినెట్ గా విమర్శ, ప్రతివిమర్శ. అది నేనేమంటున్నానంటే విమర్శ కావాలంటే ఎవరు విమర్శించినా లేకపోతే సరి చేసినా అది అల్టిమేట్ గా ప్రజోపకారంగా ఉండాలి తప్పితే పార్టీల వ్యక్తిగతమైనటువంటి లేకపోతే రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసము ఐదర్ అది అధికార పక్షం చేయకూడదు, ప్రతిపక్షం కూడా చేయకూడదు. అదే నిజమైనటువంటి స్ఫూర్తి అవుతుంది ప్రజాస్వామ్యానికి. స్ఫూర్తి లోపించి ఉన్నది. ఇవాళ కాదు, 10 సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ వచ్చినప్పుడు, దేశంలో బీజేపీ వచ్చినప్పటి నుంచి కూడా ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కంప్లీట్ గా తుంగలో తొక్కి ముందుకు వెళ్ళినటువంటి సందర్భం. డెఫినెట్లీ వీఆర్ ట్రైంగ్ టు రిస్టోర్ ది స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ ఇన్ ద స్టేట్. రైట్. వెంకటస్వామి గారు మళ్ళీ మాట్లాడతాము. మనతో జాయిన్ అయ్యారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు. నమస్కారం ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి. సో శ్రవణ్ గారు, నిజంగా మీరు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి లేకపోతే ప్రజల కోసం వాళ్ళు పాటుపడుతున్నటువంటి ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం రాజకీయ లబ్ధి లేకపోతే ఇంకేదో ప్రజల్లోకి నెగటివ్గా అది ప్రొజెక్ట్ అవ్వాలని చేసేటువంటివా ఈ విమర్శలన్నీ కూడా? వాళ్ళు పాపం పర్యావరణ పరిరక్షణ కోసం ఒకటి తీసుకొస్తే మరి మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? వెంకటస్వామి గారు, ఈ చర్చలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే కోఇన్సిడెన్స్, ముగ్గురం కూడా ఒకే సంస్థలో కలిసి పనిచేసినాం మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు. సో వెంకటస్వామి గారు ఏదైతే పర్స్పెక్టివ్తో మాట్లాడినరో, మీరు అడిగిన ప్రశ్నకు వారు ఏదైతే సమాధానం చెప్పినరో, ఆ పర్స్పెక్టివ్తో, ఆ పర్సువేషన్తో, ఆ పాజిటివ్ దృక్పథంతో ప్రభుత్వం లేదు. వారికి ఉంది కానీ ఆయనకు లేదు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి కానీ లేకపోతే హైడ్రా నడిపిస్తున్న పెద్ద మనిషి కానీ వాళ్ళకి ఆ యొక్క దృక్పథం లేదు. అందుకే ఒక అరాచక శక్తుల లెక్క, ఒక నియంతృత్వ శక్తుల లెక్క వ్యవహరించి వాళ్ళ హైడ్రా ముసుగులో పేదవాళ్ళ ఇండ్లను కూల్చేసే ప్రయత్నం చేసిండ్రు. పెద్దోడికి నోటీసులు ఇచ్చినారు, పేదోడికి బుల్డోజర్లు పంపి కూల్చివేశారు. అయితే పూర్వాపరాల్లోకి వెళ్తే అమ్మా, నేను 2020లో పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెంకటస్వామి గారు మేమంతా కలిసి పనిచేస్తున్నాం.
వారు చర్చలో ఉన్నారో లేరో ఇప్పుడు నాకు తెలియదు. అయితే ఆ వరదలు వచ్చిన ధర్మిల పెద్ద ఎత్తున అప్పుడు వరద బాధితులను ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వం మీద ఉద్యమాలు చేసిన వాళ్ళలో మేము కూడా ముందున్నాం. జిహెచ్ఎంసీ దగ్గర పోయి కూర్చొని గొడవలు చేసి వరద బాధితులకు సగమే ఇస్తున్నారు, అందరికీ వాళ్ళు అట్లా ఇట్లా గొడవలు చేసిన వాళ్ళు. ఆ తదనంతరం వచ్చినాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు మరిశేషధర్ రెడ్డి గారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఆయన, అప్పుడు కాంగ్రెస్లో ఉండే ఆయన, నేను, ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్ అయినరు నిరంజన్ గారు, మేము వీఆర్ మేడ్ రెస్పాన్సిబుల్ టు డ్రాఫ్ట్ ద మేనిఫెస్టో ఫర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్. ఆ మేనిఫెస్టో పదం పదం రాసిన వాడిని నేను వీళ్ళందరితో మార్గదర్శనంలో. అందులో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ దట్ ఐ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్, దట్ వీ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ ఇస్ టు కాన్స్టిట్యూట్ ఎ లేక్ ప్రొటెక్షన్ అథారిటీ, an autonomous lake protection authority that will function in collaboration with resident welfare associations, RWSతో అనుసంధానపరుస్తూ లేక్ ప్రొటెక్షన్ అథారిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. ఆ చర్చల్లో మేము అనుకుంది ఏంటి అంటే, రేపు పొద్దుగాల జిహెచ్ఎంసీలో మనం గెలిస్తే, అప్పుడు కాంగ్రెస్ గెలిస్తే మనం ఈ కాన్స్టిట్యూట్ చేసి ఎట్లా ఫంక్షన్ చేయాలా అంటే, మొత్తం ఇప్పుడు ఎప్పుడో 50 ఏళ్ల కింద 100 ఏళ్ల కింద ఉన్న లేక్ ఇవాళ ఉంటే కూడా దాంట్లో నీళ్ళు రాకపోవచ్చు, బికాస్ క్యాచ్మెంట్ ఏరియా అంతా కాంక్రీట్ ఉంటే కూడా కాంక్రీట్ జంగల్ అయిపోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఉప్పల్ చూడండి, రామంతపూర్ చూడండి, మన కళ్ళ ముందే ష్రింక్ అవుతూ వస్తూ ఉన్నాయి, బికాస్ క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా కాంక్రీట్ జంగల్ వచ్చిన నీళ్ళు రాట్. సో వాట్ వీ థాట్ వాజ్, వీ విల్ ఫస్ట్ డూ ఏ కంప్లీట్ లేక్ సర్వే, ప్రతి ఒక్క లేక్ను కూడా సర్వే చేసి మంచి సర్వే, లైడార్ సర్వే చేయండి, డ్రోన్ సర్వే చేయండి, అన్ని రకాల సర్వేలు చేసేసి ఒక్కొక్క లేక్కు మీరు redefine the boundaries. Redefine the boundaries of FTL levels ను ఫిక్స్ చేయండి, బఫర్ జోన్ ను ఫిక్స్ చేయండి, అండర్స్టాండ్ ద క్యాచ్మెంట్ ఏరియా, అసలు వాటర్ వస్తుందా రాదు, ఇవన్నీ చేసి వాటిని ఒక్కొక్క లేక్ ప్రొటెక్షన్కు ఒక ఒక్కొక్క లేక్ చుట్టూ కొన్ని 100 కమ్యూనిటీస్ ఉంటాయి, ఆ కమ్యూనిటీస్ను భాగస్వాములు చేస్తూ మీరు ఆ ప్రొటెక్షన్ చేయాలా అనేటువంటి ఉద్దేశం. చాలా మందితో కన్సల్ట్ చేసిన లుబ్నా సరస్వత్ గారని, ఇంకా చాలా మందితో పెద్దవాళ్ళతో చేసి అదంతా పెట్టాం. దురదృష్టం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టైటిల్ చూసిండ్రు వాళ్ళంతే, లేక్ ప్రొటెక్షన్ అథారిటీ చూసిండ్రు, రాగానే అది పెట్టి పడేసిండ్రు. బట్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద డిస్కషన్స్ దట్ హ్యావ్ గాన్ బిహైండ్ ఇట్, హీ ప్రాబబ్లీ హ్యాస్ నాట్ అండర్స్టూడ్, ఈదర్ బికాస్ ఇట్ వాస్ కన్వీనియంట్ టు ఇగ్నోర్, ఆర్ ఇస్ బికాస్ ఈజ్ ఇగ్నోర్డ్, ఈ డింట్ హ్యావ్ కాంప్రహెన్షన్ టు అండర్స్టాండ్ ఇట్. మొత్తానికి మాత్రం వాటిని పక్కన పెట్టేసి హైడ్రా అని పెట్టి ఒక హైడ్రామా నడిపించిండ్రు. వెంకటస్వామి గారు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాన్స్టిట్యూషన్. ఏదైనా సరే మనం భారత రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. అది నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి వరకు కానీ, మీరైనా నేనైనా, ఆల్ ఆఫ్ us ఆర్ బౌండ్ బై ద కాన్స్టిట్యూషన్. దానికి భిన్నంగా ఆయన వ్యవహరించి రాత్రి ఫత్వాలు జారీ చేసి, బుల్డోజర్లను పంపించేసి, కూల్చివేతలకు గురి చేసి, కొంతమందినేమో కూల్చివేసినాడు, కొంతమందికేమో నోటీసులు ఇచ్చినాడు. వాళ్ళ అన్నకు విషయానికి వస్తే నోటీసులు, పెద్ద పెద్ద డబ్బు ఉన్నటువంటి వాళ్ళ కాలనీలకు నోటీసులు, పేదోడి ఇండ్లు కూల్చేసినాడు. హైకోర్టులో జస్టిస్ లక్ష్మణ్, మీరు ఆ వీడియోలు ఇప్పటికి కూడా సోషల్ మీడియా తిరుగుతుంటాయి, ఆ అడ్డం దిడ్డంగా ఆయన తిట్టేసినప్పటికీ సమాధానం లేకుండా, తర్వాత తీర్పు తర్వాతనే మళ్ళీ ఇల్లేదో అప్పటికప్పుడు ఆగమేఘాల మీద హైడ్రా జనరల్ కమిటీ మీటింగ్ అని పిలుచుకొని, ఆ మీటింగ్లో మేము ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చమని ప్రకటించేయటము. గమ్మతేంద్ర అంటే ఇవాళకి కూడా చెరువు ఎఫ్టీఎల్స్, బఫర్ జోన్స్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, పెద్ద వాళ్ళే ఉన్నాయి, బాగా డబ్బున్నోళ్ళు ఉన్నాయి, వాళ్ళ కూల్చింది ఎవరిదిరా అంటే మధ్యతరగతి వాళ్ళు, పేదోడు, వాళ్ళది కూల్చినారు, నువ్వు ఇవాళ సరిదిద్దుకున్నావు, ఏది అది పొరపాటు అయిందని చెప్తున్నారు. బట్ దెన్ హూ ఇస్ గోయింగ్ టు కంపెన్సేట్ దెమ్? మేమేం చెప్తున్నారు, ఇవ్వండి. బ్యాంక్ లోన్ తీసుకున్నారు, బ్యాంక్ లోన్ నువ్వు కడతావా? ఈఎంఐలు నువ్వు కడతావా? లేదు కొత్త ఇండ్లు కట్టిస్తావా? నువ్వు తప్పు అయిందని చెప్పని చేతులు దులుపుకుంటే అయిపోతుందా? You have demolished hundreds of thousands of houses. So how are you going to repay that compensation? అంటే ఎవరైనా సరే పాలకుడు అనేటువంటి వాడికి ఆవేశం కంటే ఎక్కువ ఆలోచన ఉండాలి, ఆలోచనతో పాటు అవగాహన ఉండాలి. ఇవేమీ లేకుండా ఈ ప్రభుత్వం మూర్ఖత్వంతో వ్యవహరించింది. అందుకే నర్మగర్భంగా వెంకటస్వామి గారు మాట్లాడుతూ, ప్రభుత్వం మేము కూడా తప్పు చేసి ఉండొచ్చు, మేము కూడా సరిదిద్దుకోవాలా అని చెప్పారన్నారు. ప్రతిపక్షంగా ద జాబ్ ఆఫ్ ఎన్ అపోజిషన్ ఈజ్ ఓన్లీ టు క్వశ్చన్ యూ, దట్స్ ఎ జాబ్. నువ్వు కాంగ్రెస్లో అపోజిషన్ ఉంటే కాంగ్రెస్ పని అదే, బీఆర్ఎస్ అపోజిషన్ ఉంటే బీఆర్ఎస్ పని అదే.
బీజేపీ రేపు అపోజిషన్కి వస్తే బీజేపీ అనేది ఎవరైనా people are అపోజిషన్ there to ask them, ప్రశ్నించాల్సిందే. yeah, you are దాన్ని there. తప్పు పట్టడానికి వీలు లేదు. దాంట్లో ఉన్న అబ్జెక్టివిటీని అర్థం చేసుకొని నువ్వు సరిదిద్దుకోవాలి. కోర్టులు ఎందుకు అంతమంది పేదోడు గర్భిణీ స్త్రీలు నిన్ననే లోన్ శాంక్షన్ అయిపోయి లక్షల రూపాయలు లోన్ తెచ్చుకొని కట్టిన వాళ్ళు వాళ్ళందరూ ఉసురు కొట్టుకున్నారు. వాళ్ళందరూ ఉసురు కొట్టుకున్నారు. లిటరల్లీ ఇంకా ఆత్మహత్య శరణ్యం అన్న రేంజ్ లో ఉన్నాయి. చాలా దుర్మార్గమైనటువంటి స్టోరీలు. మీరు కనుక మీరు ఫీల్డ్ స్టోరీలకు పోయి కూలగొట్టబడ్డటువంటి ఒక వాళ్ళ జీవన విధానం ఎట్లున్నది, వాళ్ళ బాధలు ఎట్లా ఉంది కనుక స్టడీ చేస్తే ఇట్ విల్ బి వెరీ ప్యాథటిక్ స్టోరీ అండ్ ఇట్స్ అన్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్. ఇర్రిపేరబుల్. ఇల్లు పోతే ఎంత బాధ ఉంటుంది అనేటువంటిది ఇల్లు పోయినోనికే తెలుస్తుంది. వాడు ఏదో కష్టపడి, అది మధ్యతరగతి పేదవాళ్ళకి సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్. అలాంటి దాన్ని కళ్ళ ముందు కూల్ చేస్తూ ఉంటే ఇవాళకి కూడా కూలుస్తున్నారు వాళ్ళు. గమ్మత్ ఏంటంటే ఇవాళకి కూడా కోర్టులు చెప్పిన తర్వాత కూడా సెలెక్టివ్ డిమాలిషన్స్ ఆర్ హ్యాపెనింగ్. అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు బాధ్యతగా ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా చర్చ చేసినప్పటికీ కూడా దునపోతు మీద సారీ ఫర్ ద స్లాంగ్ బట్ దెన్ ఐ హ్యావ్ టు యూజ్ ఇట్. దే ఆర్ నాట్ రెస్పాండింగ్. ఇప్పుడు కోర్టు చెప్పిన దాకా తెలియదా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి? ఇస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, మోర్ నాలెడ్జబుల్ దెన్ ఆల్ ఆఫ్ అస్. బికాజ్ పొద్దున్న వేస్తే లా చదువుకుంటారు, రాజ్యాంగం చదువుకుంటారు. వాళ్ళకి తెలియదా ఇష్టం వచ్చినట్టు కూల్చకూడదని? ఎప్పుడు తెలుసుకుంటారు? లక్ష్మణ్ మొట్టికాయ కొడితే తెలుసుకుంటారా? అంటే ఎక్కడో ఒక ఆవేశం ఉంది, ఆలోచన లేదు, అవగాహన లేదు, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్పని స్పష్టంగా కనబడతా ఉంది. నా కళ్ళ ముందు నేను గచ్చిబౌలిలో పోతుంటే చూస్తా, చెరువు ఉంటుంది, చెరువు పక్కన పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ కూలదు. ఎందుకు కూలదు మరి? ఎందుకు పేదోళ్ళు? అలాంటి చాలా హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల ఏదో అండర్స్టాండింగ్, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో అండర్స్టాండింగ్ లేదో జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. ఏమో అంటున్నారు ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు, ఈ ట్యాక్స్ అంటారు. మరి ఏ ట్యాక్స్ వల్ల అండర్స్టాండింగ్ ఏమైనాయో చెప్పాలా? రైట్, ఓకే. ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడుతాం. ప్రకాష్ రెడ్డి గారు, రైట్, 6 నెలల క్రితము ఏర్పాటైన ఈ హైడ్రా ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయింది? అంటే కొన్ని సవరణలు, కొన్ని ప్రభుత్వము తెలుసో తెలియకో చేసినటువంటి తప్పిదాల కారణంగా కొంతమంది బాధపడినటువంటి మాట వాస్తవం. దానికి పూర్తి బాధ్యత మాదే అని కాంగ్రెస్ నేత వెంకటస్వామి గారు చెప్తూ ఉన్నారు. అయితే ఇది రిపేర్ చేయలేనటువంటి డ్యామేజ్ ఇది. దీన్ని వాళ్ళు ఎలా ఇది చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందంటారు? అండ్ మోరోవర్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది హైడ్రా అనేది. అంటే సరికొత్తగా కొన్ని సవరణలతో మళ్ళీ హైడ్రా కొత్తగా రాబోతోంది. అప్పుడేం చేస్తారు? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ముందు మిత్రులందరికీ నమస్కారం మేడం. మీకు కూడా నేను శ్రవణ్ గారు మాట్లాడింది మొత్తం విన్నాను. వెంకటస్వామి గారు మాట్లాడింది మొత్తం నాకు కొంత వినపడలేదు. బట్ శ్రవణ్ గారు మాట్లాడిన దాంట్లో ఒక అంశం అయితే పక్క అవగాహన లేకుండా ఈ ప్రభుత్వానికి అసలు అవగాహన అనేది అసలు జీరో. నాకు అర్థమైనంత వరకు, ఎందుకంటే నేను పర్సనల్గా రంగనాథ్ గారిని కలిశాను ఈ హైడ్రాలు కూలగొడుతున్న సందర్భంగా. ఓ రోజు నేను పర్సనల్గా 2 గంటలు పోయి కూర్చొని మాట్లాడినాను కూడా. నేను కూడా పర్సనల్గా పోయినాను ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. కానీ అవగాహన లేదని నాకు అనిపించింది. మొత్తం ఓవరాల్గా హైడ్రా అనే దాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, దాంట్లో వ్యవస్థీకృతం చేయడంలో కానీ, దాన్ని నడిపేయడంలో కానీ నాకు తెలిసినంత వరకు వాళ్ళకి అవగాహన లేదు. దుందుడుకు విధానం, దాని తర్వాత ప్రభుత్వం బాధ్యత రాహిత్యం కూడా. వారు చెప్పిన పాయింట్ కరెక్ట్. బాధ్యత రాహిత్యంగా కూడా పోయి కూలగొట్టేసేయండి, ఎవరు పడితే అలా కూలగొట్టండి, ఎట్లా పడితే అట్లా కూలగొట్టండి. సరే, చట్టాలు, న్యాయం, పద్ధతి ఇవన్నీ ఒక అంశం అయితే, అసలు హైదరాబాద్లో చెరువులన్నీ, ఆ చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇప్పుడు చెరువులు పూడుకుపోయినాయా? ఉన్నాయా? ఉంటే దాన్ని ఏం చేయాలి? లేకపోతే చెరువులు పూడిపోయి ఉంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా డెవలప్ చేయాలి? ఇవన్నీ ఒకటే సిస్టమ్ కదా మేడం. చెరువులు ఉన్నా వర్షం పడితేనే చెరువు నీళ్ళు. ఇవన్నీ ఏం చేయాలనే దాని మీద కొంత స్పష్టత ఉండాలి అని మాత్రం నేను అనుకుంటాను. నాకు అనిపించింది లేదనేది. రెండో పాయింట్ ఏంటంటే, హైడ్రా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రతి చెరువు ఏదో రకమైన పట్టా భూమి మేడం. ఏక్ ఫసల్ పట్టా అంట. తెలంగాణలో చాలా ఉంటాయంటే ఒక పంట వేసుకోవడానికి పట్టా భూమి. నిజాం కాలంలో సర్కార్ రకం కట్టడానికి కోసం, అంటే ల్యాండ్ రెవెన్యూ కట్టడం కోసం అని ఏక్ ఫసల్ భూమి అనేది చాలా చెరువులలో, సిక్కం భూములలో, అన్ని భూములలో ఏక్ ఫసల్ పట్టా ఉంది. ప్రభుత్వం కింద ఉన్న ప్రభుత్వం భూమి ఉంటే అసైన్డ్ ల్యాండ్ ఉంది. ఇవన్నీ ఈ భూమి యొక్క నేచర్ ఆఫ్ ది ల్యాండ్ తెలియకుండా, నెంబర్ 2 వీళ్ళందరూ కూడా ఇది ఎఫ్టీఎల్ అని, ఇది లేకపోతే ఇది ఏమంటారు బఫర్ జోన్ అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చారు. చెరువులకు నీళ్ళే వస్తలేవు, చెరువులకు వాగులే లేవు. ఏది బఫర్ జోన్, ఏది ఎఫ్టీఎల్ మేడం? అలా నాకు అర్థం కాదు. అసలు చెరువులో నీళ్ళే లేవు. చెరువులోకి వచ్చేటువంటి ఫీడర్ ఛానల్స్ అన్నీ కూడా ఇల్లు కట్టేసారు, మూసుకపోయినాయి. వర్షం నీళ్ళతో డ్రైనేజ్ సిస్టంలోకి వెళ్ళిపోతున్న నీళ్ళన్నీ కూడా. ఇంకా ఫీడర్ ఛానల్స్ లేకుండా చెరువుకి ఆ చెరువు ఎట్లయితుంది? దానికి ఒక బఫర్ జోన్ ఎట్లుంటుంది? దానికి ఒక ఎఫ్టీఎల్ ఎట్లుంటుంది మేడం దీనికి? అందుకోసమనే ఇది అవగాహన లేదనేది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే, దుందుడుకుగా మేము చేస్తున్నాం, మేము కూలగొట్టేస్తాం, ఏమైనా చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఈ హైడ్రా అనేటువంటి దూకుడుగా నడుస్తున్న రోజులలో వారి ప్రకటనలు వినాలా? మరి ప్రకటనలు ఇచ్చి ఇప్పుడు మీరు మీ దాంట్లో ఉండింటే రివ్యూ చేసుకుంటే తెలిసిపోతాయి ఎట్లాంటి దుర్మార్గంగా ఈ యొక్క హైడ్రాని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ముందుకు పోయినారనేది.
అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఇన్ఛార్జ్ పెట్టారు, ఆయన కూడా అంతే, మేము వీళ్ళని కూలుస్తాం వాళ్ళని కూలుస్తాం ఇట్లా కూల్చేస్తాం అట్లా కూల్చేస్తాం చెరువులన్నీ క్లీన్ చేస్తామని చెప్పారు. నేను అర్థం చేసుకోవాల్సిందంటే శ్రవణ్ గారు ఉన్నారు, హరీశ్వరరావు గారు మినిస్టర్ అయిన తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత మొత్తం తెలంగాణలో మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నీ పుడుగ తీస్తానన్నాడు. చెరువులన్నీ పుడుగ తీస్తున్నప్పుడు హైదరాబాద్లో కూడా 135 చెరువులు ఉన్నాయి, వాటి పుడుగ తీసే కార్యక్రమం అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు. కానీ ఎక్కడ పుడుగ తీయాలి, ఏం పుడుగ తీయాలి, ఎట్లాంటి పుడుగ తీయాలి, దిస్ ఇస్ ఆల్సో ఏ ప్రాబ్లం. అంటే అది కనీసం ఆ ఫైళ్ళలో చూసి ఉండాలా, కనీసం అప్పుడు ఏం జరిగిందో తెలుసుకుని ఉండాలా. ఇది నిరంతర ప్రక్రియగా జరగాల్సినటువంటి పనులు. అవి ఏవి చేయకుండా మేము కూల్చేస్తున్నాం కూలగొట్టేస్తున్నాం అంటే మీరు అన్నట్టుగా ఇర్రిపేరబిలిటీ ఎక్కడంటే ఎంత బాధ్యత ఉంటే బాధ్యత తీసుకున్నారు అంటే దానికి బాధ్యత తీసుకున్నప్పుడు ఐదర్ బుచ్చమ్మ శివారన్న బయట మళ్ళీ బతికించాలా, అక్కడ కూలగొట్టిన ఇండ్ల వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాలి, బ్యాంకులు అంత శ్రవణ్ గారు ఇప్పుడు బ్యాంకులో ఉంటే బ్యాంక్ లోన్ కట్టాలి, వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇదే కదా మరి చేయాల్సిన పని. ఇక్కడ సామాన్యుడికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే ప్రకాష్ గారు, ఇప్పుడు గత ప్రభుత్వంలో కొన్ని పర్మిషన్స్ తీసుకునే కదా ఇల్లు కట్టుకునేది, మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు, అన్ని క్లియర్గా ఉంటేనే కదా ఒక ఇల్లు కట్టడానికి వెళ్తారు. అన్ని క్లియర్గా ఉండి వాళ్ళు లోన్స్కి వెళ్ళినప్పుడు అంతా మొత్తం అన్ని పర్స్యూ చేస్తారు. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి హైడ్రా అవన్నీ కాదు, ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది కూల్ చేస్తాము, ఇది మా పరిధిలోకి రాదు, ఇలాంటి ఎఫ్టీఎల్ అని ఇంకేవో చెప్పి వాళ్ళని నానా బాధలు పెట్టారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎవరు మరి వాళ్ళకి న్యాయం చేసేది ఎవరు? నేను అందుకోసం చెప్తున్నాను మేడం, ఫీడర్ ఛానల్స్ అయితే ఒక చెరువుకు రావాల్సినటువంటి వాగు అవుతుందో ఆ వాగులు కనపడుతున్న వాగుల మీద ఎప్పుడో ఇండ్లు వచ్చేసినాయి. అంటే వాగులు అనేటువంటివి ఎక్కడ మనకు యాక్చువల్గా ఎఫ్టీఎల్ కాదు, బఫర్ జోన్ కాదు, వాగులు ఎక్కడ ఇప్పుడు ఫాక్స్ సాగర్ ఉంది, నక్కల చెరువు అంటారు కదా జీడిమెట్లలో, ఎక్కడనో దాని వాగు పుడుతుంది, ఆ వాగు పుట్టే చెరువులో నీళ్ళు వస్తాయి, ఆ వాగంతా కూడా ఇండ్లు అయిపోయినాయి. ఇప్పుడు అస్మత్పేట చెరువు ఉంది, ఆ వాగంతా కూడా ఇండ్లు అయిపోయినాయి, దానికి ఇంకా వాగులు లేవుగా. ఇంతెందుకు హుస్సేన్ సాగర్ ఉంది కదా, మన దేవరకొండగా బస్ స్టాండ్ శ్రవణ్ గారు తెలుసు, వారు పోటీ నియోజకవర్గం హైదరాబాద్లోనే ఉంది. ఆ మొత్తం అది ఒకప్పుడు ఆ రోడ్ నెంబర్ 13 పక్కన నుంచి పెద్ద వాగది, హుస్సేన్ సాగర్కి వచ్చే వాగది. ఆ వాగు ఏమైంది కానీ వాగే లేదు ఇప్పుడు, మొత్తం అది ఎవరకొండ కాలనీ మొత్తం ఆ లోయలలో ఇండ్లు అయిపోయినాయి. ఆ వాగు లేనప్పుడు దీనికి ఇంకా బఫర్ జోన్ ఏంది, దీనికి ఇంకా ఎఫ్టీఎల్ ఏంది, అసలు వాగుల సంగతి ఏంది, అసలు వాగు వస్తుందా? ఇప్పుడు డ్రైనేజీలు అయిపోయినాయి, డ్రైనేజీ నుంచి నీళ్ళని కూడా మూసిలకు కలుస్తున్నాయి, అది ఒక అంశం అది. కాబట్టి ఎఫ్టీఎల్ను గుర్తించే టైంలోనే పర్మిషన్స్ ఇచ్చారు. పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు అంటే మళ్ళీ క్లారిటీగా పెట్టాం, ఇది చెరువు అనే ఐడెంటిటీ కాకుండా పట్టా ఉంటుంది అక్కడ భూమి, నీళ్లు లేవు, పట్టా భూమి నీళ్ళు లేవు కాబట్టి పట్టా భూమి సహజంగా నేను ఇప్పుడు నా పట్టా ఉంది నేను ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నెంబర్ 2 అసలు ఇరిగేషన్ ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పేది మున్సిపాలిటీ కాదు మేడం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు మున్సిపాలిటీకి కార్పొరేషన్కు మధ్యలో ఎక్కడ కనెక్ట్ లేదు. కనెక్ట్ లేకుండా ఉండితే వాళ్ళు మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చేశారు. అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ చెరువు ఉంది, ఈ చెరువు కింద ఆయకట్టు ఉంది, ఈ చెరువు ఇంత ఎన్ని ఎకరాలు ఉంది, ఆ చెరువు కింద ఇంత నీళ్ళు వస్తున్నాయి అనేది ఎక్కడా లేదు. టెక్నాలజీ ఉపయోగించలేదు. జియోలాజికల్ సర్వే వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళ దగ్గర మస్తు టెక్నాలజీ ఉంది, శాటిలైట్ పిక్చర్స్ కూడా ఉన్నాయి, అన్ని తెలిసిన విషయాలే. కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు కదా, కూలగొట్టడం, హవా చేయటం, హైడ్రా చేయటం. అంటే నాకు తెలిసినంత వరకు ఇది హైడ్రా అనేది పెద్ద ఒక హైడ్రామాగా నేను భావిస్తాను. నేను ఇంకొక కామెంట్ కూడా చేస్తాను మేడం, గత ప్రభుత్వం కూడా మీకు అన్నట్టు గత ప్రభుత్వం కూడా అయ్యప్ప సొసైటీలో 4 ఇళ్ళు కూలగొట్టింది, బాస్ అయిపోయింది, అయ్యప్ప సొసైటీ మొత్తం అయిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది, ఆగిపోయింది. మేము అప్పుడు ఈ చర్చ హైడ్రాను బాగా జరుగుతున్నప్పుడు కూడా మాలాంటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మేము చెప్పింది కూడా అదే, ఈ హైడ్రా అనేది ఆగిపోతాయి 4 రోజుల తర్వాత. ఎట్లా అవుతాయంటే సెటిల్మెంట్ అయితే ఆగిపోతుంది. ఇప్పుడు సెటిల్మెంట్ అయిపోయింది, ఆగిపోయింది, అంతే తప్పి సెటిల్మెంట్ రాజకీయాలే అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు కూలగొట్టినటువంటి బిల్డింగ్స్ వాళ్ళను నోటీసులు ఇచ్చి బెదిరించి మీది ఎఫ్టీఎల్కి వస్తుంది, రాకముందే ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటారంటే చేసుకున్నాక ఆగిపోయినాయి అన్నీ కూడా. ఇప్పుడు ఇప్పుడు హైడ్రా కొత్త రూల్స్ తయారు చేయడం అనే దానికి అసలు అర్థమే లేదు. హైడ్రా ఆల్రెడీ ఉంది, హైడ్రాను కొత్తగా పెట్టలే వీళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అదే మున్సిపాలిటీలో భాగం అది. దానికి కొత్త అథారిటీ ఇచ్చారు, కొత్త గైడ్ లైన్స్ అథారిటీ ఇచ్చారు, అంతే తప్పిస్తే హైడ్రాను మేము కొత్త కనిపెట్టినాము అనేటువంటిది లేదు మేడం. కాబట్టి దీన్ని కావలసుకొని ఈ సెటిల్మెంట్ యాక్టివిటీలో హైడ్రా అనే ఒక హైడ్రామాను సృష్టించారు. ఆ దాంట్లో సెటిల్మెంట్స్ అయిపోయినాయి, మళ్ళీ 5 ఏళ్ళు పొద్దు గడుస్తుంది రాజకీయంగా. కాబట్టి రాజకీయ సెటిల్మెంట్స్ కోసం జరిగినటువంటి డ్రామాగా భావిస్తుంది తప్ప దానివల్ల పేదోళ్ళు నష్టపోయినారు, చచ్చిపోయినారు కూడా. వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం మీద మరి ఒకవేళ నిజంగా బాధ్యత అనుకుంటే
వాళ్ళు ఎవరో ఒకరు రాజీనామా చేసి దాని బాధ్యత వహించాలి మేడం. ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రి చేస్తాడా, అధికారులు చేస్తారా, ఎవరో ఒకరు రాజీనామా చేస్తే దాన్ని బాధ్యత వహించినట్టుగా అనుకోవాలి. లేకపోతే నేను బాధ్యత వహిస్తున్నామంటే నేను కూడా అంటే బాధ్యత వహిస్తున్నట్టు దాని అర్థం ఉంటుందా ఏమన్నా, ఇది అర్థం చేసుకోవాలని చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే. వెంకటస్వామి గారు, ఎవరైతే ఈ హైడ్రా కూల్చివేతల వల్ల ఏ ఫ్యామిలీస్ అయితే ఎఫెక్ట్ అయ్యాయో వాళ్ళకి మీ ప్రభుత్వం ఇచ్చేటువంటి భరోసా ఏంటి? ఏ రకంగా వాళ్ళ డ్యామేజ్ని మీరు ఇది చేస్తారు? వాళ్ళకి ఏ రీహాబిలిటేషన్ కావచ్చు, లేకపోతే కాంపెన్సేషన్ కావచ్చు. ఇప్పుడు మరి ప్రకాష్ గారు చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళు రాజీనామా చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు కావచ్చు, కేబినెట్ మినిస్టర్ కావచ్చు, ఎవరో ఒకళ్ళు బాధ్యత వహించి రాజీనామా చేయాలి అని అంటున్నారు. ప్రకాష్ అన్న చెప్తే అసలు ఇక కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి కానీ ఇక అంటే కేవలం ప్రకాష్ అన్న లేకపోతే భారతీయ జనతా పార్టీ పెద్దలకు తప్ప ఈ దేశంలో ఎవరికి ఏం అవగాహన లేదు, వాళ్ళు మాత్రమే ఎక్స్పర్ట్స్ అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. సరే, మరి ఆత్మవిశ్వాసానికి నేను సెల్యూట్ చేస్తున్నా. ఓ విషయం ఏంటంటే మేడం, శ్రవణ్ గారు కూడా ఇందాక చెప్పారు కదా, దీనికి సంబంధించినటువంటి ఈ ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా, హైడ్రా అనేటువంటిది మున్సిపాలిటీలో పార్ట్ అండ్ పార్సల్ గానీ ఇంతకు ముందే ఉంది, వీళ్ళు కొత్తగా కనిపెట్టింది. మేమేం కొత్తగా ఇన్వెస్ట్ చేసి డాక్టరేట్ తీసుకొని పిహెచ్డి చేసే ఉద్దేశంలో ఏం లేము. మేము సత్సంకల్పంతో ఇప్పటిదాకా ప్రభుత్వంలో గత ప్రభుత్వం కూడా అనుకున్నది. ఇప్పుడు మూసీకి సంబంధించిన దాంట్లో 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, వీటిని తీర్చాల్సిన అవసరం ఉందని గత ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రెస్ లో పెట్టి ప్రకటించినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అది ఇంకా మర్చిపోలే కదా జనాలు. మీడియాలో కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా. సో మేము కొత్తగా స్టార్ట్ చేసామని మేము ఎక్కడ అంటలేము. పాతవాడికి మూలబడి ఉన్నటువంటి సమస్యను, మూలబడి ఉన్నటువంటి దానికి ఒక రూపం తీసుకొచ్చి ఒక సత్సంకల్పంతో మేము ముందుకెళ్ళినాం తప్పితే మేమేం కొత్తగా చేసినామని అనలేదు. రెండోది, ఇక సెటిల్మెంట్ అని అంటే భారతీయ జనతా పార్టీకి అంటే గొప్పగా ఎవరు సెటిల్మెంట్ చేసుకోగలుగుతారు? అదానితోటి సెటిల్మెంట్లు, అంబానీతోటి సెటిల్మెంట్, సుజనా చౌదరి తోటి సెటిల్మెంట్లు, లేకపోతే అజిత్ పవార్ తోటి సెటిల్మెంట్లు. సెటిల్మెంట్లు అంటే మోడీ గారిని చూసి నేర్చుకోవాలా? మేమెక్కడ సెటిల్మెంట్లు అంటేనే మోడీ గారు, భారతీయ జనతా వాళ్ళు మిమ్మల్ని అంటారు, మీరు వాళ్ళని అంటారు. ఎవరికి ఎవరు దోస్తులో, ఎవరెవరు సెటిల్మెంట్ లో ప్రజలకి ఒక పెద్ద $1 million క్వశ్చన్ అది. చేసిన వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళని సెటిల్మెంట్ చేసుకొని ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేబినెట్ మినిస్టర్లు ఇచ్చిన వాళ్ళను ఇంకా మమ్మల్ని గురించి ఆలోచించేటువంటి మా సెటిల్మెంట్ అనేటువంటిది అర్ధరహితమైనటువంటి. ఆ సెటిల్మెంట్ల గురించి వదిలేద్దాం, బాధితులకు ఏం సెటిల్ చేస్తారు? ఈ సెటిల్మెంట్ గురించి మాట్లాడదాం. బాధితులు అంటే ఇక్కడ జెన్యూనిటీ నేను ముందే చెప్పాను మేడం. ఈ క్రమంలో అధికారుల అత్యుత్సాహం కావచ్చు, లేకపోతే అక్కడ మిస్ కమ్యూనికేషన్ కావచ్చు, రకరకాలైనటువంటి దానివల్ల కొన్నిందరు జెన్యూన్ గా అంటే వాళ్ళకు మీరు ఇందాక చెప్తున్నారు కదా పర్మిషన్స్, గత ప్రభుత్వంలో పర్మిషన్స్, అవి పర్మిషన్స్ వచ్చినటువంటి సందర్భము. సో ఈ అన్నిటిలలో అంటే ఈ ఇబ్బందులలో ఎవరైతే జెన్యూన్ గా లాస్ అయి ఉన్నారో, ఎవరైతే బాధితులు అంటున్నామా, లేకపోతే ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకు కూడా ఇప్పుడు మనం కన్సిడర్ చేసి ఇప్పుడు మాదే బాధ్యత అని నేను అంటున్నా కదా. మీరు బాధ్యత కానీ ఒక్క నిమిషం వెంకటస్వామి గారు క్లియర్ గా చెప్పండి, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు, సరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మీరు వచ్చారు అది పర్మిషన్ చెల్లదు, అదేదో ఆ జోన్ లో ఉంది, ఈ జోన్ లో ఉంది అని చెప్పేసి కూల్ చేశారు. మరి అంతిమంగా నష్టపోయింది ఎవరు? అంతిమంగా నష్టపోయింది సామాన్యుడు కదా, అతనికి మీరు ఏం చేస్తారు? బడాబాబులు ఉన్నారు కదా, అందులో వాళ్ళని మీరేం చేయలేదు కదా, బడాబాబులు మీరేం చేయలేదు కదండి. ఎక్కడో మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి 1-2 ఎగ్జాంపుల్ తీసుకొని అవే ఎక్స్పోజ్ చేస్తున్నారు. చాలా మంది అన్ని గప్చెప్పున తేలుగుట్టిన కోర్టుల దాకా ఏం మాట్లాడకుండా ఎంతమంది బడాబాబులు కిమ్మురు మనకుండా ఉన్నారు ఇప్పుడు ఈ హైడ్రాలో కూల్చివేతల. అవన్నీ ఏం మాట్లాడతలేరు మీరు. కేవలం వెళ్ళండి, మరి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళండి, ఎవరొద్దన్నారు? కార్యం చేస్తున్నప్పుడు ఆటంకాలు అన్ని వస్తాయి, అవకతవకలు కూడా కొన్ని ఏమో జరుగుతాయి. ఇదంతా 100% ఐడియల్ సొసైటీ కాదు మనది, ఐడియల్ సొసైటీ కాదు, 100% ఐడియల్ సొసైటీ కాదు. సో దాంట్లో అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. సో దాన్ని రెక్టిఫై చేసుకోకపోతే
రెక్టిఫై చేసుకోవడానికి మేము సిద్ధంగా లేకపోతే అప్పుడు మీరు అంటే బాగుంటది, కానీ రెక్టిఫై చేసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. డెఫినెట్ గా జెన్యున్ లూజర్ ఎవరైతే ఉన్నారో, జెన్యున్ బాధితుడు అవుతున్నారో వాళ్ళకి సంబంధించి డెఫినెట్ గా శ్రవణ్ కుమార్ గారు లేవనెత్తినట్టుగా వాళ్ళ ఏది లోన్ సంబంధించా, ఈఎంఐకి సంబంధించా, లేకపోతే వాళ్ళ కట్టడానికి సంబంధించా డెఫినెట్ గా ప్రభుత్వము మానవతా దృక్పథంతో కావచ్చు, లేదా బాధ్యతతో డెఫినెట్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని నేను పార్టీ పక్షాన్ని మేము చెప్తున్నాం, ప్రభుత్వ పక్షాన్ని చెప్తున్నాం. అది డెఫినెట్ గా మేము చేస్తాం. దాంట్లో నిర్మాణాత్మకమైనటువంటి సూచనలను మీరు వెల్కమ్ చేస్తారు, సౌదేంతో తీసుకుంటాము. విమర్శన చేయడానికి కూడా మాకేం అభ్యంతరం. ఇప్పుడు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉన్నదండి. ఇందాక చెప్తున్నారు కదా శ్రవణ్, అంటే ప్రతిపక్షం అంటేనే ఒక ప్రజాపక్షంగా నిలదీసేటువంటి హక్కు ఉంటుందని నేను కూడా ఒప్పుకుంటున్నదాన్ని. నేను ప్రతిపక్షం కూడా నేను నిలదీసిన నేను శ్రవణ్ కలిసి నిలదీసిన వాళ్ళమే కాదని నేను అంటలేను. దానికి విమర్శ రాగానే ఎగిసిపడాల్సినటువంటి అవసరం లేదు. విమర్శలో జెన్యూనిటీని కూడా అర్థం చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇప్పుడు ఇందాక శ్రవణ్ గారు ఇంకో మాట కూడా అన్నారు, అంటే జెన్యూనిటీ మీలో ఉంది కానీ మీ ప్రభుత్వం లేదు. అదే కదా ఆయన మీ కాంప్లిమెంటే ఇచ్చారు, కాకపోతే మీలాగా మీ ప్రభుత్వం పనిచేస్తే చాలా బాగుంటుందని అంటున్నారు ఆయన. ఓకే శ్రవణ్ గారు రెస్పాన్స్. బాధల్లా ఏంటంటే మా వెంకటస్వామి గారు అన్న నన్ను కంప్లీట్ చేయనివే. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, శ్రవణ్ గారు మాట్లాడుతున్నారు. ఇన్సిడెంటల్లీ ఇవి అంటే ముగ్గురం కూడా ఒక స్ట్రీమ్ నుంచి వచ్చిన వాళ్ళమే. అనైతికంగా మాట్లాడేటువంటి అలవాటు వీళ్ళు ఎవరికి లేదు. కాబట్టి డెఫినెట్ గా నేను ప్రభుత్వ పక్షాన నేను చెప్తున్నా, దాన్ని మేము అప్పీల్ చేస్తాము, లేకపోతే వాళ్ళ కన్వెన్స్ చేస్తాం. డెఫినెట్ గా ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి ప్రయత్నం డెఫినెట్ గా చేస్తాం. వండర్ఫుల్. చెప్పండి. గమ్మత్ ఏంటంటే వారు అన్నట్టుగా మేము ముగ్గురం ఒక స్ట్రీమ్ నుంచి వచ్చినాము. చెప్పారు మీరు. ఈ మొత్తం హైడ్రాకు మూలకారకుడైన వ్యక్తి ముఖ్యమంత్రి కూడా మా స్కూల్కి వెళ్ళి వచ్చినోడే. కాకపోతే ఏంటంటే గుణం గుడిచెడ్డది, ఎక్కడ దారి తప్పిండో ఆగమాగం అయిపోయి వాళ్ళ ప్రజాపాలన పేరు మీద ప్రజాకంట కూడా తయారు, లేకపోతే ఆయన ఆర్ఎస్ఎస్ఏ, ఆయన వీపే, కాకపోతే ఆగమైపోయిండు, మధ్యలో దారి తప్పొచ్చిండు. ఇది ఒక ఫ్యాక్ట్. రెండోది, కమింగ్ బ్యాక్ టు వెంకటస్వామి గారు, ఆయన ఒక పేదింటి బిడ్డ, నర్సంపేట పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన ఆయన, పేదోడు కష్టం తెలిసినోడు కాబట్టి కొంత చదువుకున్నాడు, లెక్చరరు, తెలంగాణ లెక్చరర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి ఆ విజ్ఞతతోటి ఒక కాన్స్టిట్యూషనాలిటీ ఏంటి, లీగాలిటీ ఏంటి, మొరాలిటీ ఏంటి, సంవయనం ఎట్లుండాలా, ఆలోచన ఎట్లుండాలని చెప్తున్నారు. అయితే ఇంత ఆలోచన, ఇంత విఘ్నత దురదృష్టవశాత్తు దీని సృష్టికర్త అయిన రేవంత్ రెడ్డి దగ్గర లేదు, తర్వాత హైడ్రా కమిషనర్ వారి దగ్గర లేదు. నేను సూటిగా ఒకటి అడుగుతున్నామ్మా, ఇప్పుడు వీరు ఒప్పుకున్నట్టు వాళ్ళ ప్రభుత్వం ఒప్పుకోదు. బాధలు ఏంటంటే రేపు పొద్దుగాల వెంకటస్వామి గారిని ఇప్పుడు ఎమ్మెల్సీలు వస్తున్నాయి, 4-5 వస్తున్నాయి, ఎమ్మెల్సీ చేసి ఇమీడియట్గా ఆయన కూడా మున్సిపల్ మంత్రి చేస్తే ఆయన ఏమన్నా ఇంటే ఏమన్నా దీనికి ఏమైనా సొల్యూషన్ వస్తేవే. కానీ ఇంతవరకు కూడా నిర్దిష్టమైనటువంటి ప్రకటన మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి కానీ, లేకపోతే హైడ్రా కమిషనర్ నుండి కానీ మేము తప్పు చేసినాము, పర్మిషన్లు ఇచ్చింది మీ ప్రభుత్వమే, పర్మిషన్లు ఇచ్చిన తర్వాత కూల్చే ప్రభుత్వం మీద అయినప్పుడు మీ తప్పు మీరు తెలుసుకున్నాడు, కంపెన్సేషన్ ఎవరు ఇవ్వాలా? కంపల్సేషన్? ఇవాళ ఒక సింపుల్ ఫ్యాక్ట్ అమ్మా. ఇలా చాలామంది సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, అల్లు అర్జున్ అనేటువంటి ఒక వ్యక్తి వల్ల, అది నెగ్లిజెన్సా, డెలిబరేటా, నాట్ డెలిబరేటా, నెగ్లిజెన్సా, వాట్ ఎవర్ ఇట్, ఒక లేడీ చచ్చిపోతే ఆయన కంపెన్సేషన్ ఇవ్వలేదు అని చెప్పని కంపెన్సేషన్ ఇప్పించినారు. మరి నీ తప్పు వల్ల ఇవాళ హైడ్రాలో డిమాలిషన్స్ గురైతే వాళ్ళ బాధితులుగా అయితే ఎట్లయితే అల్లు అర్జున్ డబ్బులు కట్టించుకున్నారో, అల్లు అర్జున్ తోటి కంపెన్సేషన్ ఇప్పించినారో, మరి అదే కంపెన్సేషన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇవ్వాలి కదా. రేవంత్ రెడ్డి ఇవ్వకపోయినమ్మా కనీసం ప్రభుత్వం నిధి నిండన్నా ఇవ్వాలి కదా, ప్రభుత్వ ఖజానా నుండి ఇవ్వాలి కదా. ఎంతైతే సమ్మేళనంతో, బాధ్యతతో, ఒక ధార్మికతతో వెంకటస్వామి గారు మాట్లాడుతున్నారో ఆ ధార్మికత ఈ ప్రభుత్వంలో లేదు. కేవలం రాక్షసత్వం ఉంది, మూర్ఖత్వం ఉంది, నియంతృత్వం ఉంది. మేము ఏం చెప్పినా కానీ ఒక ఫత్వా, మా మాట వినాలా అనేటువంటి ఒక ధోరణి ఉన్నది. సూటిగా రెండు, ఇప్పుడు మా సోదరులు అన్నారు, సరే పార్టీని డిఫెండ్ చేయాలి కాబట్టి డిఫెండ్ చేస్తూ ఉన్నారు, బడాబాబులు ఉన్నారు కదా అని చెప్పి. నువ్వు పర్మిషన్ ఇచ్చి నువ్వెందుకు కూలుస్తూ ఉన్నావు? మరి ఇప్పుడు ఇవాళ పెద్ద పెద్ద టవర్లను ఎందుకు కూల్చలేవు? చిన్నోడి ఇల్లు కూల్చినావు, పెద్దోడి ఇల్లు ఎందుకు కూలుస్తలేవు? అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ అని చెప్తున్నారు కదా, కోట్ల నుంచి తెచ్చుకున్నారు. కోట్ల నుంచి అందరూ తెచ్చుకున్నారు, కోట్ల నుంచి. Why should a court tell you? First of all, you tell me. If you have any sense in your brain that you have to abide by the constitution, why should a court intervene?
కోర్టు ఎందుకు నీకు సూత్రాలు రాసియాలి, నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పాలని తెలియలేదు అలా మీరేమన్నా? ఎందుకు ఆ క్యాబినెట్ మంత్రులు ఎందుకు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు, వాట్ ఈస్ దట్? అంటే మీ మోటో అంతా కూడా ఎక్కడో ఒక సెన్సేషనలైజ్ చేయాలా, చర్చ్ అని. ఇప్పుడు మీరు అమ్మ దురదృష్టం, వెంకటస్వామి గారు ఒప్పుకోకపోయిన ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ 12 నెలలుగా ఈ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల అమలు పట్ల కానీ, లేకపోతే వాళ్ళు భవిష్యత్తులో తెలంగాణ నిర్మాణాన్ని ఎట్లా తీసుకెళ్తారని కానీ వీటిపైన చర్చ లేదు. అసెంబ్లీలో కానీ బయట కానీ చర్చ లేదు. వాళ్ళ వాగ్దానం 6 గ్యారంటీస్ పైన చర్చ లేదు, పెన్షన్ల పైన చర్చ లేదు, కళ్యాణ లక్ష్మి పైన చర్చ లేదు, ఏ అంశాలపైన చర్చ లేదు. కేవలం అధికారంలోకి రాగానే రాష్ట్రం అంతా ఆగమైపోయింది, అప్పుల కూపం అని చెప్పని రాష్ట్రం మీద దుమ్మెత్తి పోసినారు. దాని మీద కొన్ని రోజులు చర్చ నడిపినారు అసెంబ్లీలో. దాని తర్వాత కాళేశ్వరం మీద చర్చ నడిపినారు. ఇవన్నీ ఎక్కడ మళ్ళీ తెర మీదకి వస్తాయో ఇప్పుడు ఇవాళ మీరు చెప్పురమ్మా, అల్లు అర్జున్ ఇన్సిడెంట్ అసెంబ్లీలో గంట సేపు మాట్లాడిందంటేనే ద కైండ్ ఆఫ్ మలీషియస్ ఇంటెంట్ దట్ ద చీఫ్ మినిస్టర్ హాస్ టు డిఫ్లెక్ట్ ద పీపుల్ అటెన్షన్. ప్రతి దాంట్లో అదే డిఫ్లెక్షన్. హైడ్రా మీద డిఫ్లెక్షనే, మూసీ మీద డిఫ్లెక్షనే, కాళేశ్వరం మీద డిఫ్లెక్షనే, కరెంట్ పర్చేజెస్ మీద డిఫ్లెక్షన్. ఇన్ ఎవ్రీ స్టేజ్ డిఫ్లెక్షన్. వెన్ ఆర్ యూ గెటింగ్ ఓరియంటెడ్ టు ది గుడ్ గవర్నెన్స్? దురదృష్టం. మా వెంకటస్వామి గారు ముఖ్యమంత్రి అయితే అవకాశం వస్తే గుడ్ గవర్నెన్స్ వస్తుందేమో, లేదా మున్సిపల్ మంత్రి అయితే హైదరాబాద్లో న్యాయం జరుగుతుంది. సౌండ్స్ వెరీ గుడ్. ఓకే రైట్. మనతో మాట్లాడడానికి హైడ్రా బాధితులు రమేష్ గారు ప్రస్తుతం మనకి జూమ్లోకి వచ్చారు. రమేష్ గారు నమస్తే అండి. సార్ మేడం నమస్కారం మేడం, అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. యా రమేష్ గారు, మీ ఇల్లు ఎక్కడ, ఎలా మీకు అంటే నోటీసులు ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు పూర్తిగా ఇల్లుని కూల్చేశారా? ఏం జరిగింది మీ విషయంలో? యాక్చువల్గా నల్ల చెరువు కుకట్పల్లి మేడం నాది. యాక్చువల్గా నాది ఇల్లు కాదు, నాది కిచెన్ అన్నమాట. క్యాటరింగ్ సర్వీసెస్ కిచెన్ నాది. నేను 6 సంవత్సరాలు అగ్రిమెంట్ తీసుకొని ఉన్న ప్లేస్ మేడం అది. నాకు క్లౌడ్ కిచెన్ మీరు రన్ చేస్తున్నారు? ఏం లేదు మేడం. అవును మేడం, క్యాటరింగ్ సర్వీసెస్ మేడం. ఓకే. యా సో నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి నోటీస్ లేదు, ఏం లేదు మేడం. నేను సూటిగా 2-3 క్వశ్చన్స్ అడుగుతాను మేడం. ఎందుకనంటే పెద్దలు అక్కడ అందరు ఇప్పుడు వెంకటస్వామి సార్ గారు చెప్పారు కాబట్టి దయచేసి ఇప్పుడు అయిపోయిన దానికి మాకు జస్టిస్ ఏం చేయాలి, మేము ఎక్కడ అప్లికేషన్ చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, క్వశ్చన్ నెంబర్ 1. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 ఏంటి అని అంటే, ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ అమౌంట్ ఎవరికైతే ఉందో వీళ్ళంతా డబ్బులు ఇచ్చేది ఉంది, వీళ్ళందరికీ మేము ఎలా ఇవ్వాలా, గవర్నమెంట్ మాకు ఏ విధంగా సహకారం చేస్తుంది? ఓకే. సో రమేష్ గారు అయిపోయిందా 2 క్వశ్చన్స్ మేడం? ఇప్పుడు మా క్వశ్చన్ అంతా అది. యా ఒక్క నిమిషం అయిపోయింది మేడం. లైన్ లో ఉండండి, వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు యా మేడం. యా విన్నారు కదా, చెప్పండి. బాధితుల వెర్షన్ విన్నారా? ఆయన క్వశ్చన్స్ అడిగారు. యా ప్లీజ్ రెస్పాండ్ ఆన్ దెమ్. యా అంటే అతనికి పర్మిషన్ ఉన్నది అని అంటున్నారు. సో ఆయన ఈ హ్యాస్ టు అప్రోచ్ ది చెప్పండి, పర్మిషన్ ఉంది అన్నారు కదా? లేదు సార్, నాకు పర్మిషన్ సార్. ఇంకొకటి మీ ప్రభుత్వమే సార్ 1 మంత్ ఎగ్జాక్ట్ కూల్చే 1 మంత్ బిఫోరే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టించుకుంది సార్. ఎగ్జాక్ట్ 1 మంత్ బిఫోరే. ఓకే ఓకే ఓకే. సో నేను రెంట్ తీసుకున్నాను. ఇప్పుడు అది ఎఫ్టీఎలా బఫరా అనేది నేను రెంట్ పర్సన్ని. అంటే నేను ఒక స్వయోద్దేశంతో ఒక మంచి భోజనం పెట్టాలని చెప్పి వచ్చి నేను రెంట్కు తీసుకొని ఎంత కష్టపడి అంటే దాదాపు నేను 3.5 సంవత్సరాలు కష్టపడి నేను ఆ కంపెనీ స్థాపించాను. ఇప్పుడు అర్ధాంతరంగా వచ్చినది కులగొట్టిపోయారు. నా పరిస్థితి ఏంటి సార్? 45 లక్షల రూపాయలు పెట్టి నేను కట్టాను. నాకు ఎవిడెన్స్ ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది నా దగ్గర. నేను దాని నుంచి ఒక్క రూపాయి కూడా తినలేదు. నేను అక్కడ ఇక్కడ అప్పు తీసుకొచ్చి మరీ కట్టాను. నేను నా పరిస్థితి ఏంటి, నేను ఏం చేయాలి? yes వెంకటస్వామి గారు, వారి జెన్యూనిటీని డెఫినెట్ గా గుర్తించాల్సిందే. ఇప్పుడు ఈ దీంట్లో హై పవర్ అథారిటీ కింద హైడ్రా ఉంది. రంగనాథ్ గారికి అంటే వారి పర్సుయేషన్ లో రంగనాథ్ గారు ఈజ్ హెడ్ ఆఫ్ దట్ హైడ్రా. సో నేను నా సజెషన్ టు దట్ బ్రదర్, నా సజెషన్ ఏంటంటే మీరు ఇమ్మీడియట్ గా మీకు జరిగినటువంటి ఈ డీటెయిల్స్ తోటి కైండ్లీ అప్పీల్ టు ది రంగనాథ్ గారికి మీరు అప్పీల్ ఇవ్వండి. బై డెఫినెట్ గా మీరు ఏ ఏరియాలు ఉంటారు? కూకట్పల్లి సార్, కూకట్పల్లి నల్ల చెరువు సార్. ఓకే, మేము కూడా పార్టీ పక్షాన మేము ఆ ఏరియాకి సంబంధించి యాక్టివేట్ చేస్తాము. మీరు ఇమ్మీడియట్ గా సార్. ఇంకొకటి కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే, మా ఆవిడ ప్రెగ్నెంట్, మా ఇంటికి కూడా వచ్చారు సార్.
వచ్చి నన్ను పరామర్శించి సీఎం గారు రమ్మని చెప్పారు మీకు, మీరు ఎక్కడ ఏంది చెప్పకండి అది అని చెప్పి తర్వాత ఒక 10 days తర్వాత స్పందన కూడా లేదు సార్ ఏమి. మీ ఇంటికి ఎవరు వచ్చారు? ఇప్పుడు లోకల్ లీడర్ ఎవరైతే ఉంటారో లోకల్ లీడర్ గారు వచ్చారు సార్. వచ్చి రమేష్ సార్ అనుకుంటాను సార్, వచ్చి ఒక 10 days తర్వాత మాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పి వదిలేశారు సార్. ఓకే ఓకే, మీరు నా సజెషన్, నా ఫ్రెండ్లీ సజెషన్ ఈస్ యూ అప్రోచ్ టు ది మన హైడ్రా కమిషనర్, మీరు అప్పీల్ చేయండి. బై ది బై లోకల్ లీడర్ కాకుండా మీరు మా ఆఫీస్ రండి, మీరు ఇది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి రండి. ఇది అక్కడ మేము కానీ లేకపోతే మా ప్రెసిడెంట్ గారు కానీ అక్కడ మేము సజెస్ట్ చేస్తాం. మేడం కైండ్లీ గివ్ ఇస్ మై నెంబర్ టు దిస్ గాయ్ రమేష్ గారా మీకు? రమేష్ సార్ రమేష్ గారికి ఇవ్వండి, నేను దాన్ని పర్సూ చేస్తాను. డెఫినెట్ గా విల్ రిసాల్వ్ ద ప్రాబ్లం మేడం. ప్లీజ్ సార్. అలాగే రమేష్ గారు, మీ నియర్ అండ్ అరౌండ్ ఇంకా ఇలాంటి ఎఫెక్టెడ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు? అంటే టోటల్ గా వచ్చేసి 11 members ఉన్నాం మేడం. 11 members గా ఎక్కువ డిజాస్టర్ అయింది నా ఒక్కనికే మేడం. ఓకే. సో మిగతా వాళ్ళతో పోలిస్తే నా ఒక్కనికి ఎక్కువ డిజాస్టర్ అయింది. యాక్చువల్ గా నాకు ప్రీవియస్ వెల్కమ్ టు గాంధీ భవన్ రండి, నా నెంబర్ తీసుకోండి. మీరు ఎవరైనా వస్తారో మేము ఆ పీసీ పేరెంట్ లేకపోతే కన్సర్న్ ఎవరినైనా మేము మాట్లాడతాం. ఆ మున్సిపల్ తర్వాత హైదరాబాద్ తో కూడా మేము మాట్లాడతాం. డెఫినెట్లీ విల్ ఫైండ్ అవుట్ ఏ సొల్యూషన్. Definitely we will compensate you. We'll compensate you. It is our... Okay. Thank you, Ramesh garu. Do that. Thank you, madam. Thank you so much. Thank you so much, sir. Thank you so much. చేతులు గాలినాక ఆకులు పట్టుకునేటువంటి ఒక పరిస్థితి అయినప్పటికీ కూడా స్వాగతించదగ్గటువంటి ఒక రెస్పాన్స్ వెంకటస్వామి గారిది. అయితే మనము కామన్ సెన్స్ ఏం చెప్తుందేమో అంటే, ఈవెన్ ఇఫ్ యూ కాంట్ రిజాల్వ్ ఏ ప్రాబ్లమ్, but you should at least have the patience to listen to the problem. Yes, exactly. You don't resolve, but you listen. If you can't resolve, you at least listen. You empathize. దురదృష్టం ఈ ప్రభుత్వంలో ఎంపతి, ఏదైతే ఎంపతి ఇప్పుడు వెంకటస్వామి గారు ప్రకటించినరో ఆ ఎంపతి ప్రభుత్వంలో నా కమిషనర్కు లేకుండే, నా ముఖ్యమంత్రికి లేకుండే. మొదట్లో ఎప్పుడైతే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి, గర్భిణీ స్త్రీలు రోడ్ల మీదకి వచ్చి, పిల్లలు స్కూల్ గోయింగ్ కిడ్స్ మాకు ఎగ్జామ్ ఉంది రేపంటే పుస్తకాలు తీసుకొనియకుండా, బ్యాగులు తీసుకొనియకుండా అత్యంత దుర్మార్గమైనటువంటి హృదయ విదారకమైన దృశ్యాలు చూసినాం. ఆ దృశ్యాలు చూసి వాళ్ళు హైడ్రా అధికారులను నిలదీస్తుంటే పెయిడ్ బ్యాచ్ బీఆర్ఎస్ పంపించింది, కేటీఆర్ పంపించిండు, కేటీఆర్ వీళ్ళతో గొడవ చేయిస్తున్నాడు అని చెప్పని దాడికి పాల్పడే ప్రయత్నం ముఖ్యమంత్రి చేసిండు తప్ప ఇంత సమయంతో ఇంత బాధ్యతతో వెంకటస్వామి గారు ఎట్లయితే మాట్లాడారో అట్లా మాట్లాడలే. ఈ పర్సువేసివ్గా, ఈ పాజిటివ్గా, ఈ ఎంపతిక్గా ప్రభుత్వం హైడ్రా మొదలుపెట్టిన మొదటి రోజు నుండి ఉంటే సగం సమస్యలకు పరిష్కారం వస్తుండే. దే వుడ్ హావ్ నాట్ బుల్డోజ్. ఇప్పుడు వాళ్ళు బుల్డోజర్ తీసుకెళ్లి బుల్డోజ్ చేసినారు, మనుషుల ప్రశ్నను బుల్డోజ్ చేసినారు, ఇండ్లను బుల్డోజ్ చేసినారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఇవాళ నేనైతే బలంగా ఇలా అల్లు అర్జున్ గారి దగ్గర నుండి 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత ఎట్లయితే రేవంత్ రెడ్డి గారి యొక్క దుశ్చర్య వల్ల ఈ బాధితులుగా ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు, మహేష్ గౌడ్ గారు ఎంత చెప్పినా ప్రభుత్వం నుండి అన్న ఇప్పియాలా, లేకపోతే రేవంత్ రెడ్డి జేబు నుంచి అన్న ఇప్పియాలా, ఇప్పిస్తే న్యాయం చేసినట్టు అవుతుంది. కరెక్ట్. ఓకే ప్రకాష్ గారు, ఇప్పుడు యాజ్ పర్ ద పారిస్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంది కదా మనకి, దాని అండ్ అదర్ గ్లోబల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వీటి వల్ల పర్యావరణ పరిరక్షణ అనేది ప్రధాన ఎజెండా బీజేపీకి కూడా, రైట్? అయితే నగరాల్లో వీటిని రక్షించడానికి మీ పార్టీ ప్లాన్స్ ఏంటండి? మేడం, పర్యావరణ పరిరక్షణ అనేది బీజేపీ అని కాదు, ఏ ప్రభుత్వం అయినా ఈవెన్ పౌరులది కూడా బాధ్యత ఉంది మేడం. అంటే ప్రభుత్వం చేస్తున్న పనిని పౌరులు కూడా సహకరించాలి. పర్యావరణ పరిరక్షణ విషయంలో గత ప్రభుత్వాలు చేసినా, ఏ ప్రభుత్వం చేసినా, రేపు వచ్చే ప్రభుత్వాలు ఏవి చేసినా వాటిని మనం వెల్కమ్ చేయాలి. ఎందుకంటే అది మానవాళికి సంబంధించిన అంశం, అది ఒక్క నాదే మీది కాదు. ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడుతున్నప్పుడు అనేక అంశాలు ఉన్నాయి. ఒక చెట్లు నగరంలో ఏమంటారు సామాజిక అడవుల నిర్మాణం అనేటువంటిది మన తెలంగాణలో చాలా 10 సంవత్సరాలు చాలా చేసినారు. మన తెలంగాణ గ్రీనరీ చేయడం కోసం అని చెప్పి చెట్లు నాటారు. ప్రతి సంవత్సరం చెట్లు నాటారు. ఎన్ని ఉన్నాయి ఎన్ని పోయినాయి మీకు తెలుసు. అయితే ఇది కొత్తగా కనిపెట్టినట్టు అప్పుడు కేసీఆర్ గారు కూడా ఇదే మాట్లాడారు, ఇదే కొత్తగా కనిపెట్టినట్టు చెట్లు గ్రీన్ పింక్ చెట్టు పింక్ తట్ట అన్నట్టుగా అట్లా వాళ్ళ పార్టీ వాళ్ళు పింక్ చుట్ట కూడా ఎత్తనం తట్టం వేయడానికి కావాల్సినది కూడా పింక్ కలర్ తూవాళ్ళలాగా తీసుకొచ్చి పెట్టుకున్నారు. అది కాదు సమస్యకు పరిష్కారం మేడం. అర్బన్లో మీకు చాలా సందర్భాల్లో మనం చెప్తాం మేడం. అంటే ఇప్పుడు అర్బన్ ఏరియాకు ఒకవేళ పర్యావరణం గురించి మాట్లాడితే అర్బన్లో లంగ్ స్పేసెస్ ఎంతైతే ఉండాలో హైదరాబాద్లో
దాంట్లో కూడా అది అందరి బాధ్యత, ప్రభుత్వం బాధ్యత కూడా మేడం. మున్సిపాలిటీ కూడా ఆలోచించాలి. మరి మున్సిపాలిటీ నాకు తెలియలేదు కానీ నాకు పెద్ద జ్ఞానం లేదు, ఎందుకంటే నేను చాలా చిన్నోని. వెంకటస్వామి గారు మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారి జ్ఞానవంతులు, వాళ్ళు చెప్పాలి సార్, చెప్పాలి మేడం. ఇప్పుడు హైదరాబాద్లో పార్కుకి ఇడిచినటువంటి స్థలాలు ఉన్నాయి. మల్టిపుల్ పార్కులన్నీ కూడా ఒకటేమో కబ్జాకు గురైనాయి, ప్రభుత్వం సంబంధం లేకుండా కబ్జాకు గురైనాయి. ప్రభుత్వ ఇంటెన్షన్ తోటి బడాబాబులు కబ్జా చేశారు. దాంతోపాటు చెట్లు పెడితే మంచిగానే ఉండేది. అక్కడ కమ్యూనిటీ హాల్స్ చేసినాయి. కమ్యూనిటీ హాల్స్ కోసం చేసినటువంటి స్పేస్ వేరే, పార్కులకు ఉండేటువంటి స్థలాలు వేరే, చెట్లు పెట్టడానికి ఉండేటువంటి స్థలాలు వేరే. మనకు తెలుసు కత్తి వెంకటస్వామి గారు ఉస్మానియా చుట్టూ ఉన్నప్పుడు మేము కూడా కలిసే పనిచేసినంత, శ్రవణ్ గారు ఇంతకుముందు చెప్పారు, అందరం కలిసే ఒకే సంస్థలో ఒకే ఉద్యోగ దీంట్లో ఉన్నాము. ఉస్మానియా చుట్టూ ఒకప్పుడు యూనివర్సిటీ గ్రౌండ్ అంతా చెట్లన్నీ పెట్టిన రోజున కొంత విమర్శ, కొంత ఇటు అటు జరిగింది కూడా. అట్లా అటువంటి ప్లేసెస్లో చెట్లు పెట్టడం అనేటువంటిది, ప్లస్ లంగ్ స్పేసెస్ తయారు చేయడం అనేటువంటిది కొంత హైదరాబాద్ నగరంలో ఈ పర్యావరణ పరిరక్షణ అనను కానీ ప్రజల జీవితాలకు ముడిపడినటువంటి అంశం అవుతుందో, గాలి పొల్యూషన్ అంటాం కదా, వాతావరణ కాలుష్యము, దాన్ని అరికట్టగలుగుతాం మేడం. అదొకటే సొల్యూషన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఏ నగరానికైనా సొల్యూషన్ ఈ నగరానికి. ప్రకాష్ గారు, ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ అనేది దేశం మొత్తం మీద అందరికీ అవసరమే. అలాంటప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు అనుసరిస్తున్నటువంటి ప్లాన్స్ ఏంటి? అక్కడ ఏ రకంగా పర్యావరణ పరిరక్షణ జరుగుతోంది? మేడం నేను మళ్ళీ అందుకోసం చెప్పాను. ఇప్పుడు మోడీ గారు ఒక మాట చెప్పారు, శౌచాలయాన్ని కట్టించాలి అనగానే ఇది చీపురు పట్టిస్తారు, మరుగుదొడ్డు కట్టిస్తాడు, ఇదేం ప్రధానమంత్రి మరుగుదొడ్డు కట్టమని చెప్పినట్టు విమర్శించారు. చీపురు పట్టుకోమంటే ఇదేం ప్రధానమంత్రి చీపురు పట్టుకొని స్వచ్ఛ భారత్ చేయమంటాడు అన్నారు. అట్లాగే పర్యావరణం విషయంలో కూడా మేడం కేసీఆర్ గారు ఒక మాట చెప్పాడు, ఒక రోజు గుర్తుంది నాకు. అంటే ఈ క్యాంపా ఫండ్స్ ఏవైతే ఉంటాయో, అయితే పర్యావరణ అడు చెట్లు కొట్టేసినప్పుడు, ఏదైనా ప్రజా పథకాల కోసం చెట్లు కొట్టేసిన పరిస్థితి వచ్చినప్పుడు, లేదా కొంత అడవులను తగ్గించే పరిస్థితి వచ్చినప్పుడు వాటిని ప్రభుత్వాలు కాంపెన్సేట్ చేసినటువంటి క్యాంపా ఫండ్స్ ఉంటాయి కదా, ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా కేసీఆర్ గారు చెప్పారు. నేను పోయి అరుణ్ జైట్లీని అడిగినా, అట్టెట్టు దాచిపెడతాం, ఆ పైసలు ఇచ్చేసాను, నేను చెట్లు పెడతా అని చెప్పినా, నాకు ఇచ్చిన 3,000 కోట్లు ఇచ్చిన మా క్యాంపా ఫండ్స్, నేను మొత్తం హరితహారం అద్భుతంగా ఇస్తా అని చెప్పాడు. అదే సరే, అది ఎంత జరిగింది ఏం జరిగింది అనేది కింద స్థాయి పక్కన పెడితే వారు చెప్పింది మీకు గుర్తు చేస్తుంది, ఎందుకంటే ప్రజల వ్యూవర్స్ గుర్తు రావడం కోసమని. అందుకోసం నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను మేడం, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు ఉద్యమ కాలంలో, తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ కాస్ట్ మైనింగులు ఉండవు అన్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగులు ఉండవు అన్నారు. ఓన్లీ అండర్ గ్రౌండ్ మైనింగ్లే ఉంటాయి. పర్యావరణానికి ఇది ఒక భాగం. ప్రభుత్వం ఎట్లా పనిచేస్తానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. బట్ కేసీఆర్ గారి పాలనలో ఒకటి కూడా అండర్ గ్రౌండ్ మైన్ ఓపెన్ కాలేదు, అన్ని ఓపెన్ కాస్ట్ మైన్లే ఓపెన్ అయినాయి. ఇది ఒక భాగం, పర్యావరణంలో ఒక భాగం. ఎందుకు చెప్తున్నా అంటే, ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ ఖచ్చితంగా పర్యావరణాన్ని ఇబ్బంది పడతాయి. ఇప్పుడు నేను 10 నిమిషాలకు లేట్ కావడానికి కారణం కూడా అదే మేడం. 10 నిమిషాలు లేట్ కావడానికి నేను వేరే చర్చ ఎందుకు అంటే లేట్ అయిందంటే, నాకు ఇప్పుడు లైవ్లోకి రావడానికి రామప్ప గుడి పక్కన ఒక 10 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల దూరంలో ఒక సింగరేణి కాలరీస్ వాళ్ళు ఓపెన్ కాస్ట్ మైన్ తీవ్రాలను ట్రై చేస్తున్నారు. ఓపెన్ కాస్ట్ మైన్ కనుక బాగా లోపలికి పోతే ఈ రామప్ప చెరువుల నుంచి నీళ్లు పోతాయి, రామప్ప గుడి యొక్క స్ట్రీమ్స్ ఖరాబ్ అవుతాయి, యునెస్కో ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా మనకు పోతాయి. అది దాని గురించి చర్చించడానికి నాకు 10 నిమిషాలు లేట్ అయింది. పర్యావరణంలో భాగం ఇది వేరే విషయం కాదు. అందుకోసం పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రభుత్వాలు అన్నీ ఉండాలా. అందుకోసమే 2015లో మళ్ళీ మీరు చాలా బాగా గుర్తు చేశారు, 2015లో ప్యారిస్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చొరవతోటే అని చెప్తున్నా, అయితే ఒప్పందం జరిగిందో ప్రపంచ పర్యావరణ విషయంలో అమెరికా లాంటి దేశాలకు కూడా మెడలు వంచాల్సిన పరిస్థితి వచ్చింది. తీసుకొచ్చాడు. అదే దట్స్ వారి ప్యారిస్ అగ్రిమెంట్. మెడలు వంచే పరిస్థితి వచ్చింది. ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా ఈరోజు కొద్దిగా గొప్ప పర్యావరణానికి మనం కూడా దాంట్లో కట్టుబడి ఉన్నాం, మనం కూడా దాంట్లో సంతకం పెట్టున్నాం. కాబట్టి అమెరికా సంతకం పెట్టే ఇంకా వాళ్ళే పర్యావరణాన్ని ఎక్కువ దెబ్బతీస్తున్నారు, ప్రపంచ అగ్రదేశాలే. సార్ దాన్ని కూడా ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది, మానవాళిని రక్షించడం వస్తుంది. కాబట్టి ఓపెన్ కాస్ట్ మైనింగ్లోనే చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, చిన్న ఎగ్జాంపుల్. కాబట్టి ఇటువంటి చాలా ఉన్నాయి. నగరాలలో కూడా లంగ్ స్పేసెస్ డెవలప్ కావాలా, వాతావరణ కాలుష్యం తగ్గించాలి. వీటి కోసం అందరం కలిసి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం సైడ్ నుంచి ఎక్కువ ప్రయత్నం ఉండాలి, దానికి అందరూ సహకరించాలి. అంతే తప్ప ప్రభుత్వం ఏం చేయదు, సహకరించాలంటే కుదరదు. ప్రభుత్వానికి కూడా నాకు లేకపోతే కానీ ప్రభుత్వానికి ఏమైనా అవగాహన ఉంటే, ఆఫీసర్స్ బాగా ఉంటే పిలిపించుకొని చెప్తాను. నాకున్న చిన్న అవగాహనతో చెప్పాను మేడం. వెంకటస్వామి గారు, ఇప్పుడు మనము బాధితుడు రమేష్తో మాట్లాడాము. ఇప్పుడు ఒక రమేష్ మాత్రం మన ముందుకు వచ్చారు. ఇలాంటి రమేష్లు ఇంకో కొన్ని వందల్లో ఉండొచ్చు. అలాంటి రమేష్లందరికీ అంటే ఎలా ఈ కాంపెన్సేషన్ కానీ ఎలా పొందాలి? ఎవరో వస్తున్నారు, ఏదో చెప్తున్నారు, కానీ ఏమీ జరగట్లేదు. ఇలాంటి వాళ్ళందరికీ అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి జరిగేటువంటి బెనిఫిట్ ఏంటి, ఎవరు చేస్తారు? ఇది ఒకసారి క్లారిటీగా రాజ్ న్యూస్ వేదికగా చెప్తారా? నేను అంటే రమేష్ది ఇప్పుడు నేను కందిభవన్ అన్నాను కదండి, నేను స్వయంగా మా పిసిసి అధ్యక్షుడు సీఎం గారితో
కన్సర్న్ అధికారులతోటి నేను కూడా ఇనిషియేట్ తీసుకొని మాట్లాడుతాను. ఒక సెల్ అంటే నేనేమంటున్నా అంటే అది ఒక సపరేట్ ఈ బాధితుల కోసం ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం అనేటువంటి అవసరం అని నేను భావిస్తున్నా. Okay. దీన్నే నేను సజెస్ట్ చేస్తాను. Right. దట్ విల్ కమ్స్ టు డెఫినెట్లీ త్రూ మై పార్టీ హయ్యర్ అథారిటీ యాజ్ వెల్ యాజ్ ది గవర్నమెంట్ హయ్యర్ అథారిటీ తోటి మాట్లాడి వాటి కంపన్సేషన్ వాళ్ళకు ఆ బాధితులందరూ వచ్చి అప్పీల్ చేసుకోవడానికి ఇప్పుడు మేము ఇది మంత్రులతో ముఖాముఖి అని ఒక ప్రోగ్రామ్ గాంధీ భవన్ బేసిక్ గా పెట్టినాం. సో అది ఒక ప్లేస్ వేర్ యూ కెన్ గో. ప్రతి మంగళవారము అది చిన్నారెడ్డి గారు కూర్చొని బాధితుల దగ్గర నుంచి తీసుకుంటున్నారు Okay. అప్లికేషన్స్. అది ఒక ఆల్రెడీ ఉన్నటువంటి అది. దీనికి కాకుండా ఈ హైడ్రా మూసీకి సంబంధించిన దాన్నే ఒక స్పెషల్ హెల్ప్ డెస్క్ పెట్టితే దీనికి సొల్యూషన్ తొందరగా దొరికే అవకాశం ఉంటది. Okay. న్యాయం ఎక్కువ జరిగే అవకాశం ఉంటది. డెఫినెట్లీ వీల్ సజెషన్ దట్ వే. అండ్ ఎక్కడో మా ప్రకాశన్ ఎక్కడో కొంచెం నొచ్చుకున్నట్టున్నాడు, ఇండైరెక్ట్లీ నాకు చురుకలు వేస్తున్నాడు. సో అవగాహన ఆయనకు లేదని నేను అనలేదు, మాకు కూడా అవగాహన ఉన్నదని మాత్రమే చెప్పాను. ఆయనకు మాత్రమే ఉన్నదని అనలేదు, ఆయనకు లేదని నేను అనలేదు. రైట్ అండి, సో థ్యాంక్ యూ. మా ప్రకాశన్న పెద్దవాడు కాబట్టి కొంచెం స్థితిమెత్తగా నన్ను హెచ్చరించినట్టున్నాడు. డెఫినెట్లీ అన్న అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే మొత్తానికి మొత్తమే ఏ అవగాహన లేకుండా ప్రభుత్వం దీని మీద దిగలేదు. రెండవది మీరు చెప్పినట్టుగానే గతంలో జరిగిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల యొక్క కొనసాగింపులో మాకు ఇంకొక షార్పనగా వెళ్ళినాము. రైట్ వెంకటస్వామి గారు, ఇంకా మన టైం పర్మిట్ చేయట్లేదు. యా, మంచిదని నేను చెప్తాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, ప్రకాష్ రెడ్డి గారు, శ్రవణ్ గారు, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి ఇది స్పెషల్